బ్రేకింగ్లో చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నేడు హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన తెలపనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగింపునకు నిరసనగా ఆందోళనలు చేపట్టనుంది. ఇవాళ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించనున్నాయంటున్నారు. ఎవరెవరు ఇందులో పాల్గొంటున్నారు? అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమైనా ఈ ధర్నాలు నిరసనలు చేయనున్నారా? గుడ్ మార్నింగ్ రమణ. ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం నరేగాకు సంబంధించి ఆ పథకానికి సంబంధించి అందులోని మహాత్మా గాంధీ పేరును తొలగిస్తూ ఇటీవల పార్లమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ లో ఆమోదం కూడా పొందడం జరిగింది. 18వ తేదీన లోక్సభలో, అదేవిధంగా 19వ తేదీలో రాజ్యసభలో ఈ పేరు మార్పు బిల్లుకు సంబంధించి ఇప్పటికే పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఎందుకంటే మహాత్మా గాంధీ పేరును దేశం నుంచి అసలు చెరిపివేయాలని చెప్పేసి కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అందులో భాగంగానే మహాత్మా గాంధీ పేరును ఎక్కడా కూడా కనిపించకుండా చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. ఈ నరేగాకు సంబంధించి మహాత్మా గాంధీ ఏదైతే నేషనల్ రూరల్ ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీనికి సంబంధించి తాజాగా గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవక్ మిషన్ వికసిత్ భారత్ అని చెప్పేసి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం దీనికి పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వమే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. 2009లో మహాత్మా గాంధీ పేరును ఈ పథకానికి తీసుకురావడం జరిగింది. అయితే అట్లాంటి ఉన్నటువంటి పేరును తొలగిస్తూ బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకురావడం జరిగిందో కేవలం పేరు మార్పు ఒకటే కాదు, ఇందులో ఉన్నటువంటి గ్యారంటీ ఏదైతే పని దినాలు ఉన్నాయో వాటిని కూడా పెంచామనే నెపంతో అందులో కూడా గ్యారంటీ లేకుండా ఈ స్కీమ్ లో చేశారని చెప్పి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడం జరిగింది. ఒకవైపు ఈ రోజు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డీసీసీ అధ్యక్షులు, ఉభయ జంట నగరాలకు సంబంధించినటువంటి ఇతర నాయకులు, కీలక నేతలు ఈ యొక్క ధర్నాలో పాల్గొంటారని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం తీసుకుపోతున్నటువంటి ఏదైతే మొండిగా వ్యవహరిస్తా ఉన్నారో చాలా వరకు కూడా యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలన్నింటినీ కూడా నీరుగారుస్తూ వస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పాలిత ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో సో ఆ రాష్ట్రాలకు ఇంకా కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఇంకా కూడా వీటికి సంబంధించి బకాయిలలో తీవ్ర జాప్యం చేస్తా ఉన్నారు, ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గరికి వచ్చి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పేసి అయితే ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. గాంధీ పేరు తొలగింపు ఏదైతే ఉందో ఇది గాంధీజీ ఆశయాలను, అదేవిధంగా గాంధీజీ పేరును అవమానించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది అని చెప్పేసి కూడా విమర్శలు అయితే చేస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే కొత్తగా తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా ఏదైతే గ్యారంటీ పని దినాలు అనేవి ఉండటం లేదు. అదేవిధంగా చాలా వరకు కూడా పేద ప్రజలకు అందవలసినటువంటి అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ అంటే ఈ ఆన్లైన్ ఆధారిత అటెండెన్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే విమర్శలు చేస్తా ఉంది. చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా ఇంటర్నెట్ సౌకర్యాలు లేవు. అట్లాంటి ప్రాంతాలలో ఈ బయోమెట్రిక్ తోటి కానీ అదేవిధంగా ఫేస్ రికగ్నైజేషన్ తోటి కానీ అటెండెన్స్ ఏదైతే వేయడం ఉందో సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని ఏవైతే పాయింట్స్ ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలకు ఒక్కదానికి కూడా బీజేపీ ప్రభుత్వం ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇది ఒంటెద్దు పోగలతో బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ఇవన్నీ అంశాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్తాము. దీనికి సంబంధించి శాంతియుతంగా ధర్నాలు నిరసనలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే పిలుపునిచ్చింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు.